తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కరెంట్ ఆఫీస్ వద్ద బిల్ కలెక్టర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 48 గంటల నిరాహార దీక్షని చేపట్టారు. ఏదైతే రేపటి నెల నుంచి కూడా పూర్తిగా బిల్ కలెక్టర్లు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. విద్యుత్ రంగ శాఖ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఉన్నపలంగా దాదాపు 30 ఏళ్ళు సర్వీస్ అందించినటువంటి మాకు ఈ రకంగా రోడ్డును నెట్టేశారు, విద్యుత్ రంగ అధికారులు మాకు న్యాయం చేయండి అంటూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిఐటియు నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, 30 ఏళ్ళు సర్వీస్ చేశారు, ఇవాళ రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి కార్మికులకి ఏర్పడింది, ఎలా చూడాలంటారు ఈ యొక్క అంశం? ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. విద్యుత్ రంగం వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటిదిగా ఉంది. లక్షల కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేసిన చరిత్ర కూడా మనకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు లేదా కార్మిక వర్గము అవుట్సోర్సింగా, కాంట్రాక్టా, లేదా ఇంకోట కమిషన్ బేస్డ్ అనేది పక్కన పెడితే వీళ్ళందరి బాధ్యత విద్యుత్ యాజమాన్యం తీసుకోవాలి, ప్రభుత్వం కూడా చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్ కలెక్టర్లందరూ 35 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు విద్యుత్ సంస్థను నమ్ముకొని, అంటే 35 సంవత్సరాలు పనిచేసినటువంటి వాడు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలను వదులుకొని ఇక్కడ పనిచేశారు. వీళ్ళతో పాటు స్పెషల్ టీచర్స్గా అపాయింట్ అయినటువంటి వాళ్ళు పర్మనెంట్ అయిపోయి లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే. అంటే వీళ్ళతో పాటు ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు పెన్షన్లతోనో లేదంటే రకరకాల సౌకర్యాలతోనో లక్షల రూపాయల ఆదాయంతోనో రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటు ఇది కూడా ప్రభుత్వ రంగమే కదా, ఇక్కడ కూడా మాకు కాపాడుతారు, మాకు కూడా ఉపయోగం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చేరినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఏ రకమైన ఇది లేకుండా సెప్టెంబర్ నెల నుంచి డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి మీ సేవలు ఇంకా అవసరం లేదు, ప్రజలంతా కూడా నేరుగా ఫోన్పేల ద్వారానో గూగుల్ పేల ద్వారానో ఇట్లాంటి వాటి ద్వారా కట్టుకుంటారు కాబట్టి మీకు మేము ఉపాధి కల్పించలేము, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించినామని ఏకపక్షంగా కాగితం ఇస్తే దాని అర్థం ఏమిటి? ఇన్ని వందల కుటుంబాలు వీధుల పాలు చేస్తే ఏ రకమైనటువంటి న్యాయం అంటారు దీన్ని? అందుకనే ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపునేమో 23 లక్షల కోట్లు వచ్చేసింది, 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినాం, అన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మందికి ఉపాధి ఆంధ్ర రాష్ట్రంలో చెబుతూ ఇట్లా వీధుల్లో కొంతమందిని నెట్టేయడం ఏ రకంగా న్యాయము? దీనేమి చర్చించరా? దీనికి ప్రత్యామ్నాయాలు ఆలోచించరా? ఇక్కడ విద్యుత్ రంగంలో ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం ఉండదా? ఈరోజు ఎమ్మెల్యేలు అమ్ముకుంటూ, ఎంపీలు అమ్ముకుంటూ, లేదా రకరకాల పేర్లతో ఉద్యోగ కార్యక్రమాలను అమ్ముకునే కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి చోట వేరే ప్రత్యామ్నాయం ఏమి ఉండదా? కాబట్టి అవన్నీ ఆలోచించాలి. అధర్మం మంచిది కాదు, వీళ్ళ కుటుంబాలని వీధుల పాలు చేయబాకండి అని చెప్పి కోరుతూ 48 గంటల పాటు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పట్ల సానుకూలమైన వైఖరి తీసుకోకపోతే మాత్రం దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తాం. సిఐటియు ప్రత్యక్ష పోరాటాల్లోకి దీన్ని తీసుకొస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సిఐటియు ఈ పోరాటానికి సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉంది. ఆ సమస్యను పరిష్కారం కాకపోతే మరింత ఉధృతమైనటువంటి పోరాటాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే అంశం మీద బిల్ కలెక్టర్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఏ రకంగా చూడాలంటారు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా మా డిమాండ్ 35 సంవత్సరాలు మేము 88 నుంచి పనిచేసాం సార్. 88 నుంచి పనిచేసినప్పటికీ ఇప్పటికి 2026కు 39 సంవత్సరాలు అయింది. నా వయసు 59 సంవత్సరాల 4 నెలలు. ఈ ఇంతకాలంలో కూడా ఏదో రెగ్యులర్ అవుతాము, డిపార్ట్మెంట్ మమ్మల్ని ఆదరిస్తుందని చెప్పి ఎదురు చూసాము. కానీ వాళ్ళు ఇలా అన్యాయంగా మమ్మల్ని రోడ్ల మీద వేస్తారని నేను ఏ రోజు ఊహించలేదు. నేనే కాదు, 100 కుటుంబాలు మొత్తం వచ్చి రోడ్డు మీద పడి కూర్చొని ఉన్నారు ఈరోజు ఈ కాలము. మాకంటే వెనక చేరిన వాళ్ళని కూడా రెగ్యులర్ చేశారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళను రెగ్యులర్ చేశారు. ఈరోజు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల జీతం డ్రా చేస్తున్నారు ఆ ఉద్యోగులు. కానీ మేము మాత్రం కనీసం 16,000 నుంచి 20,000, 30,000 కూడా తీసుకోలేకున్నాము. అందరికీ ఒకే రేటు ఉంటుంది కదా, ప్రధానమంత్రికైనా రేట్లు ఒకటే ఉంటాయి, బిల్ కలెక్టర్కైనా ఒకటే రేటు ఉంటుంది. కానీ ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఇది మరీ దుర్మార్గమైన చర్య. దీనికి మాకు సిఐటియు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇస్తున్నారు. అలాగే ప్రజలు కూడా మా సమస్యను దృష్టిలో తీసుకొని మాకు మద్దతు ఇచ్చి మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేట్లుగా చేయాల్సిందిగా కోరుతున్నాను. చూస్తున్న ప్రధానంగా దాదాపు 100 మంది కుటుంబ సభ్యులంతా కూడా ఇక నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 39 సంవత్సరాలుగా
మేము సేవలు అందించాం. ఈ 30 సంవత్సరాలు మేము అందించినటువంటి సేవలకు ప్రతిఫలంగా ఇవాళ మా జీవితాలను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉందన్నది కూడా ప్రధానంగా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సైతం ఇక్కడ తీసుకుని వచ్చి నిరాహార దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, అంటే ఎలా ఉంది? మీరు ఇన్నేళ్ళు సర్వీస్ అందించారు, ఈరోజు మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎలా చూడాలంటారు? చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మేము నా చిన్న కూతురు 5 ఏళ్ళ పాపను తోలుకొని వచ్చుకున్నాము. ఎందుకంటే నాకు ఏ ఉపాధి లేదు. నాకు 37 ఏళ్ళు నా వయసు. ఇప్పుడు ఉద్యోగం పోవాలన్నా నాకు ఎక్కడ రావడం లేదు. కావున ఈ యొక్క మా సిఐటి వాళ్ళు, మా నాయకులు అందరూ కలిసి రావాలి. ఉద్యమం ఖచ్చితంగా మనకి సక్సెస్ జరుగుతుందని వాళ్ళు పిలిపించినందువలన మేము కూడా మా కడుపు కొట్టించుకోలేము కాబట్టి మేము కూడా కసితో ఇటుకి వచ్చి ఏదో ఒకటి చేసుకొని పోవాలని ఇక్కడ నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నాము. అంటే ఉన్న పలంగా ఈరోజు నీకు ఉద్యోగం లేదు అంటే నీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మాకు కర్నూలు డిస్టిక్లో 6వ తారీఖు నుంచి నిలిపేసినారు, వీధులు పడేసినారు. ఆల్రెడీ మాకు ఏ ఆధారం లేదు. కావున ఈరోజు రోడ్డు కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఈరోజు ఉన్నాం. మేము ఇక్కడ మేము మాత్రం చనిపోవడానికి కూడా ఇక్కడ మాకు న్యాయం జరిగేంత వరకు మేము గడ్డకు వెళ్ళడం అయితే లేదు అని నేను నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చేసినాం. చూస్తున్నాం, ప్రధానంగా 39 సంవత్సరాలుగా సర్వీస్ అందించినటువంటి వీరు ఇప్పుడు ఏ ఉద్యోగానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వయసు కూడా మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో మేము ఇప్పుడు ఎలా బతకాలి? ఉన్న పలంగా మా యొక్క సేవలను గుర్తించకుండా మమ్మల్ని వేరే మార్గదర్శిలో ఆలోచించి మమ్మల్ని ఏదైనా ఉపాధి కల్పించకుండా ఈ రకంగా నడి రోడ్డున నెట్టేయడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఒక నిరాహార దీక్ష కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీడీసీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఒకసారి మా పట్ల యోచించి సానుకూలంగా మాకు న్యాయం చేయాలన్నది కూడా వాళ్ళు డిమాండ్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.